ఇవాళ 26 జిల్లాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 అమరావతిలో జరిగిన 2 రోజుల వర్క్షాప్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 5వ తేదీన ఉదయగిరి ప్రాంతంలో జామాయిల్ తోటలు నరికివేసే ప్రాంతాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వాన నెల్లూరు జిల్లా ప్రతినిధులు చూశారు. నరుక్కొని తీసుకెళ్ళగా ఆడ 30 లక్షల ఆస్తి జామాయిల్ కర్ర ఉంది. దీన్ని స్వాధీనం చేసుకొని నరికెళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి ఎస్ఐకి, ఎంఆర్ఓకి, సిఐకి ఆడ మా వాళ్ళు కలిసి చెప్పారు. కానీ ఆ కర్ర స్వాధీనం చేసుకోకపోగా ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, నేను పోలేదు, మా విఆర్ఓ వెళ్ళాడు, ఆడ కర్ర లేదు, నరికే మనుషులు లేరు, ట్రాక్టర్లు లేవు, తరలించేటువంటి లారీలు లేవన్నాడు. అందులో నంగి మాట్లాడాడు. అంటే ఆయన వెళ్ళలేదు, ఆయనకు ఆసక్తి లేదు. అంటే ఈ కుంభకోణంలో వారు కూడా వాటాదారుడై ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఆ తర్వాత 18వ తారీఖు వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి నేను, మా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షులు అంకే గారు ఒక సుమారు 60-70 మంది, ఇంకా 100 మంది దాకా వెళ్ళాము. అడిగి వెళ్ళంతా చూసాము, కలపలేదు. నరికేసిన మొద్దులు మీడియా కూడా విజువల్ తీసుకున్నారు. తర్వాత ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి వెళ్ళి కలిసాం. ఎంఆర్ఓ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, ఎస్ఐ గారు అందుబాటులో లేడు. ఆ తర్వాత దాదాపు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి రిటర్న్గా ఎస్ఐ రైటర్ గారికి ఇచ్చి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళాక చివరిలో ఉన్న మా టెంపో మీద దాడి చేస్తున్నారు, కొడుతున్నారని తెలిసింది. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాము. నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నాను. మా తిరుపతిరావు గారు, అంకే గారు లోపలికి వెళ్ళారు. తిరుపతిరావు గారు కూడా చొక్కా దింపారు. ఎవరైతే ఆస్తులు కొల్లగొట్టారో వాళ్ళ తాలూకా వాళ్ళే ఆడికొచ్చి దాడి చేశారు. ఇవాళ మేము కొంతమంది ఆడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్నారు. వాటితో మాకు సంబంధం లేదు, రాజకీయాలతో కూడా సంబంధం లేదు. సురేష్ గారిని మేము కోరుతున్నాం, ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కలప దొంగల్ని పట్టించాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎంఆర్ఓ, ఎస్ఐలు ఆ రకమైన వైఖరిని మీరే ఖండించి వారి మీద యాక్షన్ తీసుకొని అవసరమైతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించి ఒక సమర్థవంతమైన అధికారులను వేయించి దాన్ని కాపాడమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న పోలీస్ బ్యూరోలో కూడా చర్చించారు. ఈ ఆస్తులన్నిటి కూడా బహిరంగంగా విక్రయించడము, బాధితులకి వాళ్ళకి రావాల్సిన డబ్బు కింద బాండ్స్ తీసుకొని ఇవ్వటము, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే 3-4 సార్లు చర్చలు జరిపారు. మళ్ళీ ఈ వారంలో ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంటని కొల్లగొడుతున్న దాని మీద కూడా మాట్లాడతామని కూడా తెలియజేస్తుంది. రక్షణ కల్పించాలి అగ్రిగోల్డ్ ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ అసోసియేషన్ నాయకులపై దాడి చేసిన గోల్డాలను వెంటనే. రక్షణ కల్పించాలి అగ్రిగోల్డ్ ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ సంపదను కొల్లగొట్టిన అక్రమాలను వెంటనే. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ సంపదను కొల్లగొట్టిన అక్రమాలను వెంటనే. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ బాధితుల ఐక్యత. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టిన అక్రమాలను వెంటనే. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ ఆస్తులు. అగ్రిగోల్డ్ అసోసియేషన్ నాయకులపై దాడి చేసిన గోండాలను వెంటనే. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ అసోసియేషన్ నాయకులపై దాడి చేసిన గోండాలను వెంటనే. రక్షణ కల్పించాలి అగ్రిగోల్డ్ ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వం. రక్షణ కల్పించాలి అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టిన అక్రమార్కులను వెంటనే. అరెస్టు చేయాలి అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టిన అక్రమార్కులను వెంటనే. అరెస్టు చేయాలి ఐక్యత. వర్తిల్లాలి అగ్రిగోల్డ్ బాధితుల ఐక్యత. రక్షించాలి అగ్రిగోల్డ్ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం. అరెస్టు చేయాలి
పరిరక్షించాలి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని, పరిరక్షించాలి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని, ఆస్తులు కాపాడమని చెప్పి పోయిన అసోసియేషన్ వారిపై దాడి చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ అనుచరుల్ని, యాదవ్ అనే వాళ్ళ అనుచరుల్ని మనోళ్ళే నువ్వు ఒక ట్రిప్ నేను ఒక ట్రిప్ అని అట్లా చేస్తుంటే ఆయన రాజు ఒకరొకరు రాత్రి మన వాళ్ళు రాత్రి వచ్చేస్తాను. న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితులకు, న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితులకు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. స్పెషల్ కమిటీని అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి. పరిరక్షించాలి అగ్రిగోల్డ్ ఆస్తులను. కాపాడమని పోయిన అసోసియేషన్ వారిపై దాడి చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ యొక్క అనుచరుల్ని. ఇవాళ 26 జిల్లాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 అమరావతిలో జరిగిన 2 రోజుల వర్క్షాప్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 5వ తేదీన ఉదయగిరి ప్రాంతంలో జామాయిల్ తోటలు నరికివేసే ప్రాంతాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వాన నెల్లూరు జిల్లా ప్రతినిధులు చూశారు. నరుక్కొని తీసుకెళ్ళగా ఆడ 30 లక్షల ఆస్తి జామాయిల్ కర్ర ఉంది. దీన్ని స్వాధీనం చేసుకొని నరికెళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి ఎస్ఐకి, ఎంఆర్ఓకి, సిఐకి ఆడ మా వాళ్ళు కలిసి చెప్పారు. కానీ ఆ కర్ర స్వాధీనం చేసుకోకపోగా ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, నేను పోలేదు, మా విఆర్ఓ వెళ్ళాడు, ఆడ కర్ర లేదు, నరికే మనుషులు లేరు, ట్రాక్టర్లు లేవు, తరలించేటువంటి లారీలు లేవన్నాడు. అందులో నంగి మాట్లాడాడు. అంటే ఆయన వెళ్ళలేదు, ఆయనకు ఆసక్తి లేదు. అంటే ఈ కుంభకోణంలో వారు కూడా వాటాదారుడై ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఆ తర్వాత 18వ తారీఖు వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి నేను, మా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షులు అంకే గారు ఒక సుమారు 60-70 మంది ఇంకా 100 మంది దాకా వెళ్ళాము. అడిగి వెళ్ళంతా చూసాము, కలపలేదు. నరికేసిన మొద్దులు మీడియా కూడా విజువల్ తీసుకున్నారు. తర్వాత ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి వెళ్ళి కలిసాం. ఎంఆర్ఓ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, ఎస్ఐ గారు అందుబాటులో లేడు. ఆ తర్వాత దాదాపు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి రిటర్న్గా ఎస్ఐ రైటర్ గారికి ఇచ్చి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళాక చివరిలో ఉన్న మా టెంపో మీద దాడి చేస్తున్నారు, కొడుతున్నారని తెలిసింది. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాము. నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నాను. మా తిరుపతిరావు గారు, అంకే గారు లోపలికి వెళ్ళారు. తిరుపతిరావు గారు కూడా చొక్కా దింపారు. ఎవరైతే ఆస్తులు కొల్లగొట్టారో వాళ్ళ తాలూకా వాళ్ళే ఆడికొచ్చి దాడి చేశారు. ఇవాళ మేము కొంతమంది ఆడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్నారు. వాటితో మాకు సంబంధం లేదు, రాజకీయాలతో కూడా సంబంధం లేదు. సురేష్ గారిని మేము కోరుతున్నాం, ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కలప దొంగల్ని పట్టించాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎంఆర్ఓ, ఎస్ఐలు ఆ రకమైన వైఖరిని మీరే ఖండించి వారి మీద యాక్షన్ తీసుకొని అవసరమైతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించి ఒక సమర్థవంతమైన అధికారులను వేయించి దాన్ని కాపాడమని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దీని మీద ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న పోలీస్ బ్యూరోలో కూడా చర్చించారు. ఈ ఆస్తులన్నిటి కూడా బహిరంగంగా విక్రయించడము, బాధితులకి వాళ్ళకి రావాల్సిన డబ్బు కింద బాండ్స్ తీసుకొని ఇవ్వటము, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే 3-4 సార్లు చర్చలు జరిపారు. మళ్ళీ ఈ వారంలో ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంటని కొల్లగొడుతున్న దాని మీద కూడా మాట్లాడతామని కూడా తెలియజేస్తుంది.